హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సోషల్ మీడియా వాడే ఫ్రెండ్స్ అందరికీ, అలాగే యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. వెరీ గుడ్ మార్నింగ్. చాలామంది ఇప్పుడున్న సొసైటీలో ఒక మనిషి సంతోషంగా గడపాలన్నా, ఒక మనిషి సంతోషంగా ఇంకో వ్యక్తితో చెప్పుకోవాలన్నా గూడంగా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన సమాజం చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్న ఈ ఇన్‌స్టాగ్రామ్ గాని కొన్ని ఛానల్స్‌లలో గూడంగా కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఆనందం వ్యక్తపరుచుకుంటున్నారు. వాళ్ళ వ్యక్తిగత ఆలోచన విధానాలు కొన్ని వ్యక్తపరుచుకుంటున్నారు. అలాగైనా వాళ్ళు సంతోషంగా జీవిద్దామని కొంతమంది కొన్ని యాప్ల ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ వల్ల కొంతమంది ముందుకెళ్ళి వాళ్ళకున్న సంతోష వ్యక్తం చెప్పుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుగా చేస్తారో వాళ్ళని మనం వ్యతిరేకించాలి. అది తప్పు చేయకూడదు. ఎందుకంటే రాబోయే తరాల వారికి మనం ఒక మంచి మోటివేషన్ ఇచ్చేలా ఉండాలి గానీ దాన్ని బ్యాడ్‌గా చేసేది. ఈ మధ్యన చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్ అనేది పెద్ద బూతుగ్రామ్‌గా మారిపోయింది. ఎందుకంటే అందులో అప్‌లోడ్ చేసే వీడియోలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే చెప్పడానికి చాలా దరిద్రంగా ఉన్నాయి. చాలామంది చూసాం. ఇకపైన అలాంటి వీడియోలు కూడా పెట్టకూడదు. నేను చెప్పేది ముఖ్యంగా ఏందంటే ఎవరి సంతోషం వాళ్ళది. ఎవరికి బ్యాడ్ కామెంట్‌లు చేయకూడదు. ఎవరిని బ్యాడ్‌గా అనకూడదు. ప్రతి ఒక్కరం జీవితం అనేది బ్యూటిఫుల్. ఎవరు ఏ క్షణాన ఎప్పుడు అంతమైపోతారో తెలియదు. ఎవడు ఏ క్షణాన చనిపోతారో తెలియదు. ఉన్న కొన్నాళ్ళు కనీసము ఇలాంటి కొన్ని ఛానల్స్ ద్వారానైనా వాళ్ళ వ్యక్తిగత ఆనందం వ్యక్తపరుచుకుంటున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నేను చెప్పేందంటే అందరం బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఇప్పుడున్న వ్యవస్థలో ప్రతి ఒక్కరు తెలుసు. మనతో ఉన్నవాళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తున్నారు. కొద్దిగా అది ఆలోచించి ఎవరికి ఎవరు ద్రోహం చేసుకోకుండా అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.